నమస్కారం. 2026లో రాబోయే ఒక భారీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశం గురించి మాట్లాడుకుందాం. అదే గ్రామ పంచాయతీ రిక్రూట్మెంట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వామ్మో! ఈ నంబర్ చూడండి ఒకసారి. 24,492కు పైగా ఖాళీలు. అసలు చిన్న విషయం కాదు ఇది. దేశవ్యాప్తంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది నిజంగా ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఈ ఒక్క నంబరే చెప్తోంది ఈ రిక్రూట్మెంట్ ఎంత పెద్దదో. అవును, మనం మాట్లాడుకుంటున్నది దేశవ్యాప్త అవకాశం గురించి. ఇది ఆల్ ఇండియా లెవెల్ రిక్రూట్మెంట్ అన్నమాట. అంటే ఏ రాష్ట్రానికి చెందినవారైనా సరే, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇచ్చింది పంచాయతీరాజు శాఖ. 2026 సంవత్సరానికి గాను వాళ్ల దగ్గర ఉన్న రకరకాల డిపార్ట్మెంట్లలో పోస్టులను భర్తీ చేయడానికి అప్లికేషన్లను కోరుతున్నారు. ఇక అసలు మ్యాటర్లోకి వద్దాం. సరే, ఏ పోస్టులు ఉన్నాయి? అప్లై చేయడానికి మనం తెలుసుకోవాల్సిన మెయిన్ డీటెయిల్స్ ఏంటి? పదండి చూసేద్దాం. ఇక్కడ చూస్తే పంచాయతీ సెక్రటరీ, ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్, రెవెన్యూ స్టాఫ్, లైఫ్ స్టాక్ అసిస్టెంట్, ఇలా చాలా రకాల పోస్టులున్నాయి. అంటే డిఫరెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ ఇదొక మంచి ఛాన్స్ అన్నమాట. ఈ వివరాలు చాలా చాలా ముఖ్యం కాబట్టి కొంచెం జాగ్రత్తగా విందాం. మొత్తం పోస్టులు 24,492. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం లాస్ట్ డేట్ January 31, 2026. ఈ డేట్ మాత్రం ఖచ్చితంగా క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవాలి. సరే, పోస్టుల గురించి తెలిసింది. కానీ అసలు ఎవరు అప్లై చేయొచ్చు? అర్హతల విషయంలో క్లారిటీ తెచ్చుకుందాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఇదే. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి? దీనిమీద చాలాసార్లు రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అస్సలు కన్ఫ్యూజన్ వద్దు. చాలా క్లియర్గా చెప్తున్నాను. 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోదు. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతి పాస్ అయి ఉండాల్సిందే. ఇది చాలా కీలకమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అదే రిజర్వ్ కేటగిరీల వాళ్లకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఏళ్లు, ఓబీసీ వాళ్లకు 3 ఏళ్ల వరకు సడలింపు లభిస్తుంది. మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. అవేంటంటే మీ లేటెస్ట్ ఫోటో, సిగ్నేచర్, ఏదైనా ఐడి ప్రూఫ్, మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, ఒకవేళ మీకు వర్తిస్తే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ కంపల్సరీ. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే. ఇది జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇలా అందరికీ ఒకే ఫీజు. ఓకే, అప్లై చేయడం ఒక ఎత్తు అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం ఇంకో ఎత్తు. ఇప్పుడు అప్లికేషన్ దగ్గర్నుండి ఫైనల్ సెలక్షన్ వరకు ఆ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్లో అప్లై చేసి ఫీజు కట్టాలి, ఆ తర్వాత రిటన్ ఎగ్జామ్, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ రోడ్ మ్యాప్ ఫాలో అయితే చాలు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. నోటిఫికేషన్లో ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే వచ్చిన అప్లికేషన్లు 400 దాటితేనే రిటన్ ఎగ్జామ్ పెడతారు. ఒకవేళ అంతకంటే తక్కువ వస్తే డైరెక్ట్గా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్తోనే సెలక్షన్ జరిగిపోతోంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ అప్లికేషన్లు 400 దాటి ఎగ్జామ్ పెట్టాల్సి వస్తే దాని ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు ఈ డీటెయిల్స్పై కొంచెం ఫోకస్ చేయాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు, టైమొచ్చి 2 గంటల 15 నిమిషాలు. ఇక్కడొక డేంజరస్ విషయముంది. రైట్ ఆన్సర్కి 4 మార్కులొస్తే రాంగ్ ఆన్సర్కి 1 మార్కు పోతుంది. అవును, నెగటివ్ మార్కింగ్ ఉంది. సో చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఇక సిలబస్ విషయానికొస్తే మేజర్గా జనరల్ స్టడీస్, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మంచి స్కోర్ చెయ్యాలంటే ఈ సబ్జెక్టులన్నింటినీ బాగా కవర్ చేయాల్సి ఉంటుంది.
సో ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన కంప్లీట్ పిక్చర్ ఇప్పుడు మన ముందుంది. క్వాలిఫికేషన్స్, సెలెక్షన్ ప్రాసెస్, సిలబస్ అన్నీ క్లియర్. ఇంత పెద్ద అవకాశం మన తలుపు తడుతున్నప్పుడు దాన్ని అందుకోవడానికి మనం వేయబోయే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆలోచించండి.